ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మనశ్శాంతి అనేటువంటిది చాలామంది కోరుకుంటూ ఉంటారు. మరి ఆ మనశ్శాంతి ఎక్కడి నుంచి లభిస్తుంది? ఎవరు ఏది కోరుకున్న దాంట్లోంచి వస్తుందా? ఒకళ్ళు సముద్రానికి వెళ్తారు, ఒకళ్ళు కొండలు ఎక్కుతారు, ఒకళ్ళు మేడ మీద కూర్చుంటారు, ఒకళ్ళు మందు కొడతారు, ఇంకొకళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన పని చేస్తూ ఉంటారు. అలా చేస్తే మనశ్శాంతి వస్తుందా? మనశ్శాంతి దేనివల్ల వస్తుంది? మనశ్శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి? మనశ్శాంతికి ప్రధానమైనటువంటి కారణాలేంటి? మనశ్శాంతిని పొందాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి? ఒక్క విషయంలో తెలుసుకుందాం. మనశ్శాంతి రావాలి అంటే ముఖ్యంగా చేయవలసినటువంటి పని నిజాయితీగా ఉండటం. అంటే ఏదైతే పని చేస్తామో ఆ పనిలో నిబద్ధత ఉండాలి. దాంతోపాటు మనశ్శాంతి కోసం చంద్రుణ్ణి ఆరాధన చేయాలి. అదేమిటి? భగవంతుడిని ఆరాధిస్తే మనశ్శాంతి వస్తుందా అంటే భగవంతుడి ఆలయానికి వెళ్తే ఆ మనశ్శాంతి అదే లభిస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజు చేసేటువంటి కర్మల్లో భగవంతుణ్ణి ఆరాధించడం కోసం దేవాలయానికి వెళ్ళటం నేర్చుకోండి. అలాగే గోవులకి తడిపినటువంటి బియ్యం లేదా తడిపినటువంటి ఈ ఊక ఏదైతే ఉంటుందో ఆ బియ్యపు పొట్టు అంటాం కదా, ఆ పొట్టుని ఆ తౌడులో కలిపి ఆ ఆవులకి పెట్టండి. మీకు కావలసినటువంటి మనశ్శాంతి, మనసుకి కారణమైనటువంటి వాడు చంద్రుడు. మనసు అనేటువంటిది స్టెబిలిటీ లేకపోతే, అంటే స్థిరంగా లేకపోతే, స్థిర చిత్తం లేకపోతే అంటాం కదా, ఆ చిత్త చాంచల్యం ఉన్నప్పుడు ఏది నిర్ణయించుకోలేం, ఏది పొందలేం, ఏదైనా పొందినా కానీ ఆనందం పొందలేం. మనసు స్థిరంగా ఉంటే ఆనందాన్ని పొందొచ్చు. అది యోగాభ్యాసం ద్వారా కూడా చేయొచ్చు. యోగాభ్యాసం చేయండి, యోగా నేర్చుకోండి. మనశ్శాంతి పొందాలంటే చంద్రుణ్ణి ఆరాధన చేయండి. చంద్రుణ్ణి ఆరాధించాలి అంటే ప్రతి పౌర్ణమి నాడు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పాలని నివేదన చేసి గౌరీదేవికి లేదా దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకుని మీరు చక్కగా రోజు సాయంత్రం శుభ్రంగా స్నాన సంధ్యాదులన్నీ కూడా నెరవేర్చుకుని ఆ చంద్రుడికి, ఆ లక్ష్మీదేవికి లేకపోతే ఆ దుర్గాదేవికి, ఆ గౌరీదేవికి కాస్త కుంకుమార్చన చేసుకొని పాలు నివేదన పెట్టి ముందుగా పాలు స్వీకరించి ఏదైనా భోజనం చేసినట్లయితే మీకు మంచి లభిస్తుంది. అలాగే పౌర్ణమి వెళ్ళిన మరుసటి రోజున లేదా పౌర్ణమి రోజునే మీరు ఎవరికైనా బ్రాహ్మణుడికి బియ్యం దానం చేసినట్లయితే మీకు మనశ్శాంతి తప్పకుండా లభిస్తుంది. మీకు నచ్చినటువంటి పని చేయడానికి వెనకాడద్దు. నచ్చినటువంటి పని చేసి మనశ్శాంతి పొందండి. కానీ ఆ నచ్చినటువంటి పనిలో పాడైపోయే పనులు చేయకండి. అంటే ఏదైతే ఔషధ సేవనం అంటే దుర్వ్యసనాల జోలికి పోతూ ఉంటారో ఆ దుర్వ్యసనాల జోలికి పోకండి. దుర్వ్యసనాలు మనశ్శాంతిని ఇవ్వవు, ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఆరోగ్యాన్ని నిలిపేటువంటి పనులు చేయండి. చెట్లను పెంచండి చక్కగా. ఏదైనా పువ్వుల్ని కోసి శుభ్రంగా దేవుడికి పూజ చేయండి. లేకపోతే ఎవరికైనా దానం చేయండి. లేదా ఎవరికైనా విద్యాభ్యాసం చెప్పండి. తద్వారా మనశ్శాంతి కలుగుతుంది. మీలో ఉండేటువంటి లోపాలు తెలుసుకోండి. మీకు చదవడం వచ్చినట్లయితే చదవడం నేర్చుకోండి, రాయండి. లేకపోతే ఏదైనా మీకు నచ్చినటువంటి సన్నివేశాలని, మీకు నచ్చినటువంటి ఒక విధానాలన్నిటినీ కూడా రాసుకోండి చక్కగా. ఇవి అన్నీ కూడా మంచి అలవాట్లు. ఈ అలవాట్లని అలవాటు చేసుకోండి. ఎవరికైనా సరే నలుగురికి మీ వల్ల కలిగేటువంటి లాభాన్ని కలగజేయండి. ఇవన్నీ కూడా మంచి లక్షణాలని అలవాటు చేసుకోవడంతో పాటుగా మీరు ప్రతి సాయంత్రము కూడా చక్కగా చంద్రుణ్ణి చూస్తూ 4 ముచ్చట్లు చెప్పుకోండి. అది మీకు మంచి చేస్తుంది. మనశ్శాంతి రావాలంటే చంద్రుడిని పూజించండి. చంద్రుడికి పౌర్ణమి నాడు పాలు నివేదన చేస్తూ గౌరీదేవిని లేదా లక్ష్మీదేవిని అర్చన చేసుకుని చక్కగా ఉపవాసం ఉండి సాయంత్రం పూట భోజనం చేయండి. మనశ్శాంతి లభిస్తుంది. దేవాలయానికి వెళ్ళండి, గోవుల్ని పూజించండి. ఈ విధంగా మనశ్శాంతిని పొందండి తప్ప ప్రతి దాంట్లోనూ కూడా వ్యసనాల జోలికి పోకండి. విందు, వినోదం, అలాగే జూదం, దాంతోపాటు ఈ మద్యపానాదులకి అలవాటైతే మీ బ్రతుకుల్ని మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు తప్ప మనశ్శాంతి అనేది లభించదు. కాబట్టి దుర్వ్యసనాయ సర్వనాశనాయ, మిమ్మల్ని మీరే నాశనం చేసుకోకండి. ఈ విధమైనటువంటి వ్యసనాల జోలికి వెళ్లకుండా చక్కగా మంచి అలవాట్లు చేసుకోండి. భగవంతుడిని అర్చన చేయండి, గోవుల్ని పూజించండి.
శుభం భూయాత్. మరిన్ని సందేహాలకు కామెంట్ రూపంలో తెలియజేయండి.